దేవునికి టైం ఇవ్వలేనంత బిజీగా నువ్వు కానీ అయిపోయినట్లయితే డేంజర్లో ఉన్నావు. నువ్వు సేవని మెయిన్గా చేసుకున్నావు, దేవునితో ఉండుట అనే దాన్ని తక్కువ చేశావు. ఇది నీ ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే నువ్వు అడగాలి, దేవా నేను నీతో ఉండాలి, నువ్వు నాకు శక్తినివ్వు. నేను ఆ శక్తి పొందుకొని దయ్యాల మీదకి వెళ్ళగలుగుతాను, కానీ నువ్వు నాకు శక్తినివ్వకుండా నాకంటే బలం కలిగిన దయ్యాలను ఎలా గెలవగలుగుతాను నేను? ఈ రహస్యాన్ని గుర్తుపట్టిన వాడు దేవునికి టైం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రహస్యాన్ని గుర్తుపట్టలేని వాడు పొద్దంతా తిరుగుతూ ఉంటాడు, దేవుని దగ్గర కూర్చోడు, పాపం ఏమీ సాధించలేడు. వెంకట్రావు సుబ్బారావు ఇద్దరు కట్టెలు నరగటానికి అడవికి వెళ్ళారట. వెంకట్రావు సుబ్బారావు ఇద్దరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇద్దరు కట్టెలు నరికారు. ఒకడు నరికిన ఏమో 30 కిలోలు అయితే, ఒకడు నరికిన ఏమో 80 కిలోలు అయినాయి. ఒకడే 30 నరికాడు, 30 కిలోలు నరికాడు. ఒకడే 80 కిలోలు నరికాడు. విచిత్రం ఏంటంటే 30 కిలోలు నరికినోడు ఒళ్ళంతా గుల్లైపోయింది, 80 కిలోలు నరికినోడు ప్రశాంతంగా ఉన్నాడు. అదేంది? వాస్తవంగా ఎవరు సుఖంగా ఉండాలి? 30 నరికినోడు తక్కువ కష్టపడ్డాడు, 80 నరికినోడు వాడి ఒళ్ళంతా పచ్చడైపోయి ఉండాలి. కానీ వాడు హ్యాపీగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. 80 కిలోలు నరికాడు, వీడు గందరగోళం అయిపోయాడు, గుల్ల అయిపోయాడు. కానీ 30. ఏం జరిగి ఉంటుంది? వాడేమో 30, వీడేమో 80. చివరికి ఇంతకీ 80 నరికినోడు ఎవరు? సుబ్బారావు. 30 నరికినోడు ఎవడు? వెంకట్రావు. ఈ సుబ్బారావుని వెంకట్రావు గమనిస్తున్నాడు. కంటిన్యూగా నరకట్లా, కాసేపు నరుగుతున్నాడు, కాసేపు కూర్చుంటున్నాడు, కాసేపు నరుగుతున్నాడు, కాసేపు కూర్చుంటున్నాడు. ఇదేందిరా, కూర్చుంటున్నాడు మళ్ళా లేచి నరుగుతున్నాడు, కూర్చుంటున్నాడు లేచి నరుగుతున్నాడు. వాడు ఏమో అన్నీ అయిపోతున్నాయి, నేనేమో ఆపకుండా నరుగుతున్నా సరే నా ఏమో కావటం లేదు, అసలు ఏంది? సాయంత్రానికి అడిగాడు సుబ్బారావు అని వెంకట్రావు. ఏం సుబ్బారావు, నువ్వు హాయిగా కూర్చున్నావు, లేచి నరికావు, నేనేమో ఆపకుండా నరుగుతానే ఉన్నాను. కూర్చొని లెగుస్తా కూర్చుంటా నరిగితే నువ్వు ఇన్ని నరికావు. అచ్చంగా నరకటం మొదలుపెట్టి ఆపకుండా నరికిన నేను ఈ కొంచెమే నరికాను. కారణం ఏంటి? నువ్వు కూర్చున్నప్పుడు వాస్తవంగా తగ్గిపోవాలి కదా నీ, కానీ ఎందుకని ఎక్కువ నరకగలిగావంటే అప్పుడు రహస్యం సుబ్బారావు చూస్తున్నాడు. ఒరే నేను కూర్చున్నానన్న సంగతి అర్థమైందని నీకు, నేను ఖాళీగా కూర్చోలేదురా, ఆ కూర్చున్న టైంలో గొడ్డలకి పదును పెట్టుకుంటున్నాను రా అన్నాడట. ఖాళీగా కూర్చోలేదురా, నేను ఆ కూర్చున్న టైంలో గొడ్డలికి పదును పెట్టుకుంటున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ 4-5 కట్టెలు కొట్టేసరికి నీ గొడ్డలి మొద్దుబారిపోయింది. పదును పెట్టడం పక్కన పెట్టేసి పదును కోల్పోయినటువంటి గొడ్డలు తీసుకొని ఎగబడి నరుగుతున్నావు. చెమట్లో కక్కటం, ఒళ్ళు గుల్లవటం తప్ప ఏమన్నా కట్టె దిగిద్దా? అంటే ఏం చేయాలి? మధ్యలో ఆ టైం తీసుకోవాలి కదా, కష్టం దాన్ని షార్ప్ చేసుకోవాలి కదా. కొంతమంది సేవ చేయటం ఇంతే ఉంటుంది, తెంపు లేకుండా పరిగెత్తుతూనే ఉంటారు, సాధించింది ఏమి ఉండదు, ఫుల్ బిజీ, పొందింది ఏమి ఉండదు, గెలిచింది ఏమి ఉండదు. కొంతమంది చాలా ఈజీగా ఫ్రీగా చేసినట్టు ఉంటారు, బలమైన కార్యాలు సాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొడ్డలితో నువ్వు పోల్చుకో. గొడ్డలి బలమైన వృక్షాలను పడగొట్టడానికి ముందు అది రాతి చేత రాపిడి పొందాలి, రాతి చేత పదును చేయబడాలి. మనకొక రాయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కోసమే తనను తాను చెకుముకి రాతి వలె చేసుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనను నువ్వు ఎంత టచ్ చేస్తావో, ఆయనతో ఎంతగా నువ్వు సహవాసం చేస్తావో,
సామీప్యాన్ని పొందుతావు, అంత షార్ప్ అవుతా ఉంటావు నువ్వు. అది విషయం. బలమైన వృక్షాలను పడగొట్టగలిగే గండ్ర గొడ్డలి వలె తయారు కాగలుగుతావు. తెలుసా? నేను చెప్తున్నా, ఆత్మ సంబంధమైన గెలుపైనా భౌతికమైన గెలుపైనా ఏ గెలుపు నీకు ఇవ్వాలన్నా శక్తి దేవుని దగ్గర ఉంది. సైతాన్ గాడికి ఈ సంగతి కూడా తెలుసు, అందుకే వాడు నీకు మాయ చేసేది.